విదేశాల్లో ఉండేవాళ్ళు స్వదేశానికి రావడం, లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు విదేశాలకు వెళ్ళేటప్పుడు చొక్కా హ్యాంగర్ వేసుకుని వెళ్ళిపోరు. చాలా పక్కా ప్లాన్తో వస్తుంటారు. ముందుగా ఒక 5-6 నెలల ముందు అయితే టికెట్ రేట్లు తక్కువ ఉంటాయి, డిస్కౌంట్ టైమో లేదా స్పెషల్ ఆఫర్స్ టైంలోనే బుక్ చేసుకోవడం, ఆ టైంకి సెలవులు పెట్టుకోవడం, ప్లాన్ చేసుకోవడం చేస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా టిక్కెట్ల రేట్లు అమెరికాకి భారీగా పెరిగిపోయినాయి. ఎందుకంటే అక్కడ ఉన్న యూనివర్సిటీలు అందరూ ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ని, సెలవుల మీద వచ్చినటువంటి స్టూడెంట్స్ని, లేదంటే కనుక ప్రత్యేకంగా టైం తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు కన్ఫామ్ అయిన స్టూడెంట్స్ని ఇమ్మీడియట్గా వచ్చేయమంటున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ రాణిస్తారో లేదో తెలియదు అంటున్నారు. ట్రంప్ వచ్చేలోపుగా వచ్చేయమంటున్నారు. దీంతో ప్రతి ఒక్కళ్ళు యూనివర్సిటీ నుండి వస్తున్న ఫోన్ కాల్స్తో విదేశాలకు ప్రయాణం అవుతున్నారు. దాంతో ఒక్కసారిగా టికెట్ల రేట్లు భారీగా 20, 30, 40, 50, 60% పెరిగిపోతున్నాయి. అమెరికాకి వెళ్ళే విమానాలన్నీ కూడా వీసాలు ఉంటాయి వీళ్ళ దగ్గర, జస్ట్ వెళ్ళడానికి ఈ టికెట్ ఖర్చులు మాత్రం భారీగా పెరిగిపోతాయి.